హాయ్ హాయ్. హే బాయ్. పోరా. పాపం ఎంత కష్టపడుతున్నాడు. బెదరో హెల్ప్ చేయమంటావా? దేనికి? ఇందాక నుంచి నేను ఇంటికి తీసుకెళ్ళాలని ట్రై చేస్తుంటానే. అయ్యి బాబోయ్, దొరికితే సంకలెట్టి పిసికెద్దుడే. చూడు, నువ్వు అనుకున్నట్టు జరగదు. మా నాన్న మన పెళ్లికి అంగీకరించట్లేదు. లేదు రాణి, మన పెళ్లి మీ నాన్న అంగీకారంతోనే జరగాలి. నాకు మా నాన్న అక్కర్లేదు, ఆయన ఆస్తి అక్కర్లేదు. నువ్వు లేకుండా నేను ఉండలేను. వెంటనే మన ఇద్దరం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. చూడు రాణి, మీ నాన్నకు ఒక్కగానొక్క కూతురువి. ఆయనకు నువ్వంటే పంచి ప్రాణాలని చాలాసార్లు చెప్పావు. అలాంటప్పుడు ఆయన కష్టపెట్టి మనం మాత్రమే సుఖపడగలం. నువ్వు కరెక్ట్గా కన్విన్స్ చేయగలిగితే ఆయన డెఫినెట్గా ఒప్పుకుంటారు. ఓకే, ఫైనల్ గా మా నాన్నని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ లోపు ఇది వర్కౌట్ కాదని వేరే అమ్మాయిని లైన్ లో పెట్టావో. చచ్చా, నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నువ్వు కనిపించేంత వరకు ఏ అమ్మాయిని అమ్మాయిలా చూడలేదు. నా మనసులో నీకు తప్ప ఆడ దేవతకు కూడా స్థానం లేదు. ఏది ఏమైనా నేను నిన్ను పెళ్లి చేసుకుని తీరుతాను. అయ్యో బాబోయ్, ఇది నా డైలాగు ఈ నోట్లోంచి వచ్చిందేంటి? అయిపోయారు రై, ఈ ఏటతో నీ చాప్టర్ క్లోజ్. సూర్య సూర్య రే సూర్య సూర్య ఏంట్రా కేకలో? ఒరే, మనం ఆ దిలీప్ గారి విషయంలో మోసపోయావరా. అలాగా? నేను చెప్పే జోక్ కాదురా, నిజం. నువ్వు చెప్తున్నావు కదా, ఖచ్చితంగా నిజమే ఉంటుంది. నేను ఇవాళ జాగింగ్కి వెళ్ళానా, అక్కడ బెంచ్ మీద దిలీప్ గారు ఒక అమ్మాయిని ఎత్తి మీద చెయ్యట్టి ప్రార్థన చేస్తున్నాడా? కాదురా, పిచ్చి పిచ్చిగా ప్రేమించేస్తున్నాడు. ఆడ అమ్మాయిని ఎత్తి మీద ఒట్టేసి. ఆగు, నేను చెప్తాను. నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు లేకపోతే నేను బతకలేను. నువ్వు కనిపించేంత వరకు ఏ అమ్మాయిని అమ్మాయిలా చూడలేదు. నా మనసులో నీకు తప్ప ఆడదేవతకు కూడా స్థానం లేదు. ఏది ఏమైనా నిన్ను పెళ్లి చేసుకుని తీరతాను. అంతేగా? కరెక్ట్ రా, యాజ్ టీస్ ఇదే చెప్పాడు రా. ఒరే, నేను ఇలాగే వదిలేస్తే దివ్య జీవితం నాశనం అయిపోతుందిరా. మరేం చేద్దాం? ఎలాగైనా సరే ఆ దిలీప్ గారిని దివ్య దగ్గర నుంచి దూరం చేయాలి. ఒకే అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నమ్మేస్తాను అనుకున్నావా? 9 సార్లు అబద్ధం అని నమ్మేవు కదరా, ఈ ఒక్కసారికి నిజమని నమ్మరా. తెలిసి తెలిసి దివ్యకి అన్యాయం చేయకురా. అయితే ఇప్పుడు ఏం చేయమంటావా? దిలీప్ 4 తన్ని దివ్య నన్ను పెళ్లి చేసుకోమంటావా? అలా చేస్తే ఫ్లాట్ వస్తుందా నీ ప్లాన్? తీసుకో, ఎప్పుడు కాల్ చేయమంటావు చెప్పు, చేస్తాను. అంతేగాని వాళ్ళ ప్రేమలో చిచ్చుపెట్టాలి మాత్రం చూడకు. అది కాదురా. నా కాల్ కూడా ఇచ్చేమంటావా? చెప్పు, ఇచ్చేస్తాను. రే, ఎప్పుడు నవ్వటం తప్ప ఏడవడం చేత కన్నా చేత ఏడిపించినందుకు చాలా థ్యాంక్స్ రా. నేనేం చేసినా నీ సంతోషం కోసం చేశాను, కానీ నీ ఫ్లాట్ కోసం కారు కోసం కాదురా. తెలుసురా, నువ్వు నా సంతోషం కోసం చేస్తున్నావు తెలుసు. కానీ ఇద్దరు ప్రేమికులు విడిదిస్తే వచ్చే సంతోషం నాకు వద్దురా. ఇంకొకసారి దివ్యని దిలీప్ని విడిదీయాలని చూస్తే మన ఇద్దరు విడిపోవాల్సి వస్తుంది. ఎన్నాళ్ళు దివ్యని ఇలాంటి మంచి వాడికి భార్య కావాలని ప్లాన్ చేశాను. ఈ రోజు నుంచి అలాంటి ఎదవకి భార్య కాకూడదని ప్లాన్ చేస్తాను. ఈ దెబ్బతో ఆ దిలీప్ గారి పని పట్టో, మన ప్లాన్ హైలైట్. నువ్వు హ్యాపీగా వేసుకోరా బాబు డ్యూయెట్. దిలీప్, ఏమిటయ్యా ఇది? ఏమైందండి? నువ్వు మంచి వాడి వరకు ఇల్లు అద్దెకిచ్చాను, ఇలాంటి వాడు వరకోలేదు. అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. ఇంకా ఏం జరగాలయ్యా? ఇంట్లో ఈడొచ్చిన ఆడపిల్ల ఉంటే బుద్ధున్న వాడెవడు బ్యాచులర్కి అద్దెకి ఇవ్వడం, అది రూలు. అయినా నేను రూల్ని అతిక్రమించి మరీ నీకు అద్దెకిచ్చాను. కానీ నాకు ఇప్పుడే తెలిసింది నువ్వు చాలా తేడా అని. ముందు ఇల్లు ఖాళీ చెయ్యి. ఏంటి సార్, ఏమైంది? చూడవయ్యా, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నిన్ను ఎవరైనా తప్పు పట్టగలరా? అందరూ మా ఊళ్ళో ఉంటే ఇంకా మా ఊడి వాల్యూ ఏముందండి. నువ్వు ఒక టైప్ అయినా ఈ విషయంలో నిజం చెప్పావు. ఇప్పుడు ఏమైంది సార్? ఈ దిలీప్ ఎవరినో ప్రేమించాడంట. ప్రేమించచ్చు, అది నా తలనొప్పి కాదు. కానీ ఆ పిల్ల నా ఇంటికి నా పేరున ఉత్తరం రాసింది. మీ పేరున ఉత్తరం రాసిందా? ఎవరు? ఏమో, పేరు రాయలేదు. ఇతను ఆమె లవ్ చేసి మోసం చేసేటట. న్యాయం చేయండి అని నాకు రాసింది. రూల్ ప్రకారం ఒక అమ్మాయిని ప్రేమించి మోసం చేయడం తప్పు, అవునా కాదు? చచ్చా, మొగుడు పేరు చెప్పడానికే సిగ్గుపడే ఆడవాళ్ళు ఈ దేశంలో ఒక అమ్మాయి బరి తెగించి బాల్ పాయింట్ పెన్ తో పలానా వాడు నన్ను మోసం చేశాడని రాసిందంటే ఆ పిల్లకి రియల్ గా డ్యామేజ్ అంటారు సార్. ఎగ్జాక్ట్లీ. ఏంటి దిలీప్, నువ్వెంతో మంచివాడు అనుకున్నాను, ఎందుకు ఇలా చేసావు? వై? వాట్స్ హ్యాపెనింగ్ హియర్? ఒకసారి ఆ లెటర్ ఇవ్వండి సార్. హ్యాండ్ రైటింగ్ ఎలా ఉందో చూస్తావా? చేతిరాత ఎలా ఉంటాయారా? అమ్మాయి తలరాత బాగాలేదు. నువ్వు ఎంటరావుకరా బాబు, ఎవరిని మెచ్చుకొని రంగారావు గారు కూడా నేను మంచోడు అన్నారు. ఒకసారి ఇవ్వండి సార్. పూజ్యులైన రూల్స్ రంగారావు గారికి. సార్, మీ ఇంట్లో అద్దెకుండే దిలీప్ నన్ను ప్రేమించానని చెప్పాడు. అంతేకాదు సార్, నా మీద ఒట్టేసి నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు లేకపోతే నేను బతకలేను,
నువ్వు కనిపించేంత వరకు ఏ అమ్మాయిని అమ్మాయిలా చూడలేదు. నా మనసులో నీకు తప్ప ఆడదేవత కూడా స్థానం లేదు. ఏది ఏమైనా నిన్ను పెళ్లి చేసుకుని తీరతాను అని ఒట్టు కూడా వేశాడు. తీరా ఇప్పుడు అడిగితే ఒట్టి తీసి గట్టుమే పెట్టేశాను అన్నాడు. ఇట్లు పూజకు పనికిరాని పువ్వు. ఏంటి సార్ ఇది పాంప్లెట్ లో ఉంది? దీని లెటర్ అని నమ్ముతున్నారా? అవును, ఏ నమ్మి వాళ్ళని చెడగొట్టకరా. రేయ్ సార్, ఈ లెటర్ లో దిలీప్ బదులు మీ పేరుంటే మిమ్మల్ని అనుమానించేవాళ్ళం. అంత కన్వీనియంట్ గా ఉంది సార్ ఈ లెటర్. అదేంట్రా అలా అంటావు? ఎంత ఫీల్ అయి రాసిందో. ఆ అమ్మాయి ఫీలింగ్ గురించి నాకు అనవసరం. వీడి మీద నా ఫీలింగ్ రైట్ అని నా ఫీలింగ్. తప్పని నా ఫీలింగ్ సార్. మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోతాం బెటర్ అని నా ఫీలింగ్. నువ్వు మూస్తే బెటర్ నా ఫీలింగ్. సార్, నిజంగా ప్రేమిస్తే లెటర్ ఎందుకు రాస్తుంది? స్ట్రైట్ గా రావచ్చు కదా. పాపం భయపడిందేమోరా. ఒకవేళ భయపడింది అనుకో, కనీసం లెటర్ లో తన పేరు అడ్రస్ రాసేది కదండి. నిజమేనయ్యా, రూల్ ప్రకారం టు అడ్రస్ తో పాటు ఫ్రమ్ అడ్రస్ కూడా రాయాలి కదా. ఒకవేళ నేను తప్పుగా అర్థం చేసుకున్నానా? ఈ లెటర్ రాసింది అమ్మాయి కాదు సార్. అంటే మగాళ్ళని కూడా లవ్ చేస్తున్నాడా? నోర్మయ్, దిలీప్ అంటే ఇష్టం లేని అడ్డగాడు ఎవడో రాసుంటాడు. దాన్ని మీరు సీరియస్ గా తీసుకున్నారు. సార్, 4 సంవత్సరాల నుంచి దిలీప్ మీ ఇంట్లో ఉంటున్నాడు. అతని గురించి మీకు తెలీదా? నిజమేనయ్యా, ఇన్ని రూల్స్ తెలిసి నేనే నిన్ను అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించవయ్యా. అయ్యయ్యో పర్వాలేదండి, మీరు అపార్థం చేసుకున్నారని అర్థం చేసుకున్నారు, అది చాలు. అవును దిలీప్, నేను కూడా నిన్ను అర్థం చేసుకున్నాను, నన్ను అపార్థం చేసుకున్నాను. వీడు నాకు అర్థం కాడు. అంకుల్ అంకుల్ అంకుల్, నాకెందుకో లెటర్ లో ఉన్నది నిజమే అనిపిస్తుంది అంకుల్. సూర్య ఇంత చెప్పే కూడా మళ్ళీ ఇలా మాట్లాడడానికి నీకు మనసు ఎలా ఒప్పిందిరా? అసలు నువ్వు సూర్యకి ఫ్రెండ్ ఎలా అయ్యావురా? పొరా అవతలకి. చెంచలా చెంచలా, ఎక్కడా చెంచలా? కంగ్రాట్స్ అండి, మీకు మగబిడ్డ. ఓకే. ఎందుకురా విడాకులు? ఏమ్మా, మీ ఇద్దరి మధ్య గొడవ ఏమైనా జరిగిందా? అయ్యో, గొడవలు జరిగితేనే విడాకులంటే ఈ మనిషితో రోజు విడాకులు తీసుకోవాల్సిందే. ఇప్పుడు ఏం జరిగిందని విడాకులు అడుగుతున్నారా నువ్వు? ఏం జరగటం ఏంటి అమ్మగారు? దీని సంగతి మీకు తెలియదండి. నేను చేసిన తప్పేంటి బావా? తప్పున్నారే. చేతిలో నల్లాడేవాడే. ఏమండి, నాకు అనవసరం అండి, నాకు విడాకులు కావాలంతే. ఏ రూల్ ప్రకారం అడుగుతున్నావు? ఏ రూలో నాకేం తెలుసా గారు? ఓ మాట చెప్పండి. నేను ఎరుపు, ఇది తెలుపు. వాడు చూడండి ఎలా ఉన్నాడు. నల్లటి నలుపు. పుడితే నాలాగా ఎర్రగానే పుట్టాలా, లేదా దిల్లా తెల్లగానే పుట్టాలా? ఈ నలుపేంటండి? ఈ ఎక్కడి నుంచి వచ్చాడండి? నాకు కడుపు మండిపోతుంది. ఏ రూలో నాకు తెలీదు, నాకు విడాకులు కావాలి. ఆయన అలా రెచ్చిపోతుంటే మీరు మాట్లాడరేంటి అయ్య గారు? ఏం మాట్లాడతాడే? ఈ నల్లని చూసాక మాట పడిపోయింది. నువ్వంటే అబద్ధం చెప్పొచ్చు, రంగు అబద్ధం చెప్పుతా. ఏమయ్య గారు? అవునరా, రూల్ ప్రకారం ఆలోచిస్తుంటే నువ్వు చెప్పిందే కరెక్ట్ ఏమో. మరే. ఇప్పుడు పాలల్లో కలిసి మీటర్ తో చూస్తే తెలుస్తుంది, ఆ. మరి కలర్ లో కలిసి ఏ మీటర్ చెప్తుంది? ఊరుకోండి మీరు. వాడేదో వాగుతుంటే మీరు అలా మాట్లాడతారేంటి? చెట్టు కాసే కాయని, కడుపును పుట్టే బిడ్డని నిర్ణయించేది ఆ పైవాడు. ఎవడు ఆ పైవాడు? బాబు బాబు, మీరే మా కాపురం నిలబడేలా చూడండి అయ్యా. మళ్ళీ ఏదైనా గొడవ చేస్తున్నాడా? ఈడొచ్చాడండి. ఈసారి మాత్రం ఈడు మాయలో పడకూడదు. ఏంటండి గొడవ? ఏం జరిగింది? దేవదాస్ గారు డైవర్స్ అడుగుతున్నాడయ్యా. డైవర్స్ అడుగుతున్నాడా? అడగనండి. నా పొజిషన్లో ఉంటే మీరేం చేస్తారు సార్? నా రంగండి, దీని రంగండి. ఈ రంగంటే మీరే ఒకసారి చూడండి సార్. ఈ నా పుట్టాడు కదా సార్, ఇది తప్పు చేసింది సార్. నాకు విడాకులు కావాల్సిందంతే. దేవదాసు విడాకులు అడగడంలో న్యాయం ఉంది. మీరు మాట్లాడింది నిజమేనా? ఎందుకు వచ్చిందా అనుమానం? ఇప్పుడు ఇలాగే అంటారండి. సీన్ క్లైమాక్స్ లో నన్ను ఎడవం చేసి ఆడుకుంటారు. మీ మాటలు నేను నమ్మలేను సార్. తప్పకుండా నీకు విడాకులు ఇప్పిస్తానయ్యా. మాట తప్పరుగా. చచ్చా, ప్రామిస్. ప్రామిస్. అది ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది. ఇప్పించండి సార్ విడాకులు. నువ్వు వెళ్ళి భోంచేసిరా. భోజనం నేను ఎప్పుడో చేశా. అయినా దానికి దీనికి సంబంధం ఏంటంటే? భోంచేసావా? అయితే పద, ఒక సిగరెట్ వేసొద్దాం. ఏంటంటే నాకు బ్యాడ్ హ్యాబిట్స్ లేవండి. మరి ఇంకేమున్నాయి? చిలకలు తింటానండి. చిలకలా? చిలకలు అంటే అవి కాదండి. మా ఆవిడ భోజనం చేసిన తర్వాత చిలకలు చుట్టిస్తే తింటానండి. అది అక్కడ జరిగిన తప్పు. ఏంటండి? అలవాటు తప్పింది కదా, పొరపాటు జరిగిపోయింది. ఏంటి? నువ్వు కిళ్ళి వేసుకోలేదు కాబట్టి బీపీ రేజ్ అయిపోయి ఇలాంటి గొడవలు వస్తున్నాయి. ముందు కిళ్ళి వేసుకో. మావా, చిలకలు కట్టి ఇవ్వమంటావా? ఏంటి నువ్వు చిలకలు కట్టేది? నాకు విడాకులు కావాలి సార్. ఆవిడిస్తే నువ్వు ఎటు వేసుకో గానీ. ఏమండి, లోపలికి లాకు ఒక్క తీసుకురండి. అలాగే. తొందరగా తీసుకురమ్మా. నీకే నువ్వే కంగారు పడతాయి, నేను చెప్తున్నా. ఇదిగోండి. ఓ వేసుకో. కాంబోలు వేసుకుంటే విడాకులు ఇప్పిస్తావా? వేసుకో. ఏంటో అవడం కసకసలవులు. వెరీ గుడ్. నువ్వు వేసుకున్న ఆకు ఏ కలర్ రా? ఆకుపచ్చ. మరి ఒక్క నలుపు, సొన్నం, తెలుపు. అబ్బా, కలర్లన్నీ కరెక్ట్ గానే చెప్పేశావే. ఆగాగు. నువ్వు వేసుకున్న 3 కలర్లో ఏదో కలర్ ఉయ్యి. అవి కాక వేరే కలర్ ఊసావనుకో, నీ భార్యను తిట్టడానికి నాలుగు ఉండదు, కొట్టడానికి చేతులు ఉండవు. ఉయ్యే. ఉయ్యాయ్.
3 రంగుల్లో ఏదో రంగు పడుతుంది అనుకుంటే ఎరుపు రంగు పడింది, దానికి నన్నేం చేయమంటారు? మరి పుట్టిన పిల్లడు నలుపు రంగులో పుడితే పాపం ఆవిడేం చేస్తుందిరా? 3 రంగులు కలిపి నవిలితే ఏదో కలర్ రావాలి కదా, మరి వేరే కలర్ వచ్చిందే. నువ్వు ఎరుపు, మీ ఆవిడ తెలుపు అయినంత మాత్రాన బిడ్డ నలుపు రంగులో పుట్టడంలో ఆశ్చర్యమే ఉందిరా. అవును, ఇంతకీ నీ వంశంలో నల్లగా ఉండేవాళ్ళు ఎవరో లేరా? ఎందుకు లేరు? వాడి బాబు తాత ముత్తాత మొత్తం నలిపే. అక్కడ జరిగిన తేడా ఆ ముగ్గురులో ఎవరో ఒకరు పోలికొచ్చుంటుంది. దానికి అమాయకురాలైన భార్యశీలను శంకించి అందరి ముందు అవమానిస్తావా? రేయ్, ఆడది గడప దాటాలనుకుంటే ఆ గడప కూడా తెలియకుండా దాటగలరా? అర్థమైందా? ఇంత వివరంగా చెప్పిన తర్వాత ఎందుకు అర్థం కాదండి? ఏమరా రాయే సంచరా, ఏంటో టీవీ చూసి అలాగే. చిలక వీడు మనోడేనంటావా? సూర్య గారు, ఈ లోకంలో అందరికంటే అదృష్టవంతరాలు ఎవరో తెలుసా? ఎవరు? మీ కాబోయే భార్య. పాలు తీసుకోండి. సూర్య గురించి మీ ఉద్దేశం ఏంటండి? అలాంటి కొడుకు నాకుంటే బాగుండు అనుకుంటానే. ఇందాక తాగుబోతు దేవదాస్ గడికి ఎంత బాగా బుద్ధి చెప్పాడు. అలాంటి మంచివాడు మన ఇంటి అల్లుడైతే మన అమ్మాయి ఎంతో సుఖపడుతుంది కదండి. ఏంటే నువ్వు అనేది? అవునండి, మన దివ్యకి సూర్య సరైన జోడి అనిపిస్తోంది. సూర్య నాకు బాగా నచ్చాడండి. సూర్యాని పెళ్లి చేసుకోవాల్సింది నువ్వు కాదు, దివ్య. దానికి సూర్య నచ్చాలి కదా. దివ్యకి ఖచ్చితంగా నచ్చుతాడండి. ఏ రూల్ ప్రకారం అనుకుంటున్నావే? ఇందాక దివ్య అతనితో ఏమందో విన్నారు కదా. మీ కాబోయే భార్య ఎవరో కాని తను చాలా అదృష్టవంతురాలు అంది. ఆ అమ్మాయి మన దివ్య ఎందుకు కాకూడదండి? నిజమే, అంత మంచి కుర్రాన్ని దివ్య ఇష్టపడడం రూల్ ప్రకారం న్యాయమే. కానీ దివ్యని సూర్య ఇష్టపడాలని రూల్ ఏం లేదు కదా. ఎందుకు ఇష్టపడ్డు? సూర్యకి మనమన్నా మన దివ్యన్నా ఎంతో అభిమానం. ఆ అభిమానాన్ని ఆసరాగా తీసుకుని దివ్యని పెళ్లి చేసుకోమని అడగడం రూల్ ప్రకారం బాగుండదేమో. అడగందే అమ్మైనా పెట్టదంటారు. సూర్యని అడిగి చూద్దాం, తనకిష్టమైతేనే పెళ్లి చేద్దాం. సరే, నీ మాట ఎందుకు కాదనాలి. రేపు మన పెళ్లి రోజు సందర్భంగా ఎలాగో పిక్నిక్ వెళ్తాం కదా, అక్కడే అడిగి చూద్దాం. కంగ్రాచులేషన్స్ నాన్న. థ్యాంక్స్ అమ్మా. 25 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా ఎలా కలుసున్నారండి బాబు? వెరీ సింపుల్ అయ్యా. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ప్రయాణం సాఫీగా ఉంటుంది, లైఫ్ రూల్స్ పాటిస్తే జీవితం హ్యాపీగా ఉంటుంది. కరెక్ట్ అండి. మీలాగే మీ అమ్మాయి లైఫ్ కూడా బాగుండాలంటే ఆమెకు నచ్చిన అతనికి ఇచ్చి పెళ్లి చేయాలి. నువ్వు చెప్పింది కరెక్ట్ అయ్యా. అసలు ఆ విషయం చెప్పడానికి ఫంక్షన్ పిక్నిక్ ఏర్పాటు చేశాను. రూల్ ప్రకారం ఇంకా టెన్షన్ పెట్టకుండా గమ్ముని చెప్పండి. దివ్యం నీకు ఇచ్చి పెళ్లి చేయాలని నేను మీ ఆంటీ అనుకున్నాం బాబు. అది నీకు ఇష్టమైతేనే. దివ్య అభిప్రాయం తెలుసుకోకుండానే దివ్య మనసు తెలుసుకునే నిన్ను అడుగుతున్నావు బాబు. తన మనసులో ఉన్నది నువ్వే. నేను కాదు. అవును, దివ్య మనసులో ఉంది దిలీప్. వాళ్ళిద్దరూ 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మీరు ఉద్యోగం ఉన్నవాడికే మీ అమ్మాయిని ఇచ్చేద్దాం అనుకున్నారు. కానీ దిలీప్కి ఉద్యోగం లేదు. అతనికి ఉద్యోగం వచ్చి మీ మాట ప్రకారం తన భార్యను పోషించుకునే స్థాయికి చేరిన రోజునే మీతో చెప్దాం అనుకున్నాడు. మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారో నాకు తెలుసు. ఇక ముందైనా అతనికి ఉద్యోగం దొరుకుతుందా అనేగా. ఆ బాధ్యత నాకు వదిలేయండి. ఎలాగైనా దిలీప్ ఉద్యోగం చూసే పూజీ నాది. రూల్ ప్రకారం నువ్వు చెప్పింది ఓకే, కానీ ఇంకేం ఆలోచించుకుని అంకుల్. మీకు ఇంకా అనుమానాలుంటే వాడిద్దరూ సుఖంగా ఉండటానికి నా ప్రాపర్టీలో సగం వాళ్ళ పేరును రాస్తాను. చాలా ఇంకేమైనా కావాలా? చచ్చా, అదేం లేదు బాబు. నువ్వేదో ఉద్యోగం ఇప్పిస్తావనో ఆస్తి రాసిస్తావనో కాదు. నీలాంటి మంచి మనిషి దిలీప్ వెనక నిలబడ్డాడంటే అదే గొప్ప క్వాలిఫికేషన్. దివ్యని దిలీప్కి ఇచ్చి పెళ్లి చేస్తానని మనస్ఫూర్తిగా అందరి ముందు అనౌన్స్ చేస్తున్నాను. దిలీపే నా కాబోయే అల్లుడు. సూర్య గారు, చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకండి, ఇప్పుడు మీరు హ్యాపీ కదా? నాన్నా, ఏంటమ్మా? శుభలేఖల్లో బంధుమిత్రుల అభినందనలతో రాస్తారు కదా, అవును. మా శుభలేఖలో మాత్రం సూర్య గారి ఆశీర్వాదంతో రాయించండి. తప్పకుండానమ్మా. రా బాబు. మీరు పదండి.